గండి అరటికాయ గండి బాగుందండి. మీరు కూడా ఇలా చేసుకొని తినేయండి, టేస్ట్ బాగుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను అరటి దంటు కూర చేసి చూపిస్తానండి. ఫ్రై ఇది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ దీనిపైన లేయర్ ఇది ఇలా వచ్చేస్తుందండి. ఇలా వచ్చేస్తుంది. దాని తర్వాత దాన్ని ఇలా రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక దీన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలండి. ఇది చాలా మంచిదండి. ఇది కట్ చేసేటప్పుడు పీస్ వస్తూనే ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఇది చిన్న చిన్న స్టోన్స్ ఏదైనా ఉంటే కరిగిపోతాయి జ్యూస్ చేసుకొని తాగితే. దీన్ని అది నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఆంధ్రాలో దీన్ని పడేస్తారు వేస్ట్గా, కానీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. స్నాక్స్ లాగా సాయంత్రం ఈవినింగ్ చేసుకొని చిన్న గిన్నెలో వేసుకొని స్పూన్తో కూడా తినేయచ్చండి. నేను అన్నంలోనే తినాలి, అన్నంలోనే నంచుకోవాలి రూల్ ఏం లేదు. అంతేనండి. దీన్ని తాళం వేసుకోవాలి. ఎలా ఏంటనే చూపిస్తాను. ఇదిగండి చేసే చూపిస్తున్నాను చూడండి. కొంచెమే ఆయిల్, ఎక్కువ పట్టదండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి. వేయాలి. పచ్చిమిర్చి, దాంట్లో కొంచెం కరివేపాకండి. దాన్ని నీళ్ళలో వేసి పెట్టుకుని దాన్ని వేసేసుకోవడం. ఇలా తాలింపు వేసేసుకొని కొంచెం ఉప్పు, ఇలా ఒక 2 నిమిషాలు పెట్టేసుకొని తర్వాత కొంచెం నీళ్ళు పోసేసి పెట్టి ఉడికిపోయిందండి. నీళ్ళు పోసేసి ఇంకా దుడ్లకు పెట్టేసుకుంటే దించే ముందు కొంచెం కొబ్బరి వేసుకుంటే బాగుంటుందండి. అందులో మళ్ళీ ఒకసారి చూసుకుందామండి ఎలా ఉంది. కొంచెం నీరు ఉంది, నీరు అంత ఎగిరిపోయింది అంటే ఇది కొబ్బరి మిక్సీ వేసి పెట్టుకున్నానండి. ఇది వేసి కలబెట్టేసి దింపేసేసుకుంటున్నానండి, అయిపోద్ది. ఎందుకంటే రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం కొబ్బరి వేసి పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి వేస్తేనే టేస్ట్ వచ్చింది బాగా. అంతే, ఇలా కలబెట్టుకొస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి సిమ్లో మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే పెసరపప్పు వేసి కూడా చేసుకుంటారు, అది బాగుంటుంది. అది ఇంకొక రేపు చేసి చూపిస్తాను. సింపుల్ ఇంతేనండి. దీంట్లో కొబ్బరి వేసాము, దాంట్లో పెసరపప్పు వేసి వండుకుంటున్నానండి, అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని చూడండి. ఇది వాழைతండు మా అత్తయ్య గారు ప్రిపేర్, సో ఐమ్ గోనా టేస్ట్ ఇట్. సో వాழைతండు కొంచెం, సాంబార్ కొంచెం, ఆమ్లెట్ కొంచెం, మురుకు కొంచెం, అన్నీ మిక్స్ చేసి బాగుంది, సూపర్ టేస్ట్.